నేపథ్యంలో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈ మేరకు గుంటూరులో ఉదయం నుంచి ఉమెన్స్ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ వద్ద మహిళా ఉద్యోగులు క్యూ కట్టారు. మరోవైపు బ్యాలెట్ ఓటు వేసేందుకు వస్తున్న ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఎన్నికల నేపథ్యంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతం మనం ఇది చూడొచ్చు. గుంటూరులో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీలో ఉన్నాం. ఉమెన్స్ కాలేజీలో కూడా పెద్ద మొత్తంలో ఉద్యోగస్తులు అయితే మాత్రం వారి యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ కేంద్రానికి కూడా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చారు. లోపల పరిస్థితులపై కూడా ప్రస్తుతం మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, ఏంటి లోపల పరిస్థితి ఎలా ఉంది? ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు, నిజమేనా? అవును, నిన్న యాక్చువల్గా వీళ్ళు ఓటర్ టర్న్అవుట్ చాలా ఎక్కువ వచ్చింది. అంటే ఉద్యోగస్తులు ఇంతమంది వస్తారని బహుశా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ మ్యాసివ్గా రావడంతో సౌకర్యాలు లేకపోవటం, ఎనఫ్ లేకపోవటం, వచ్చిన వాళ్ళకి ఎండల్లో వీటిలో నీళ్లు లేకపోవటం, ఇట్లా ఇబ్బందులు అయినాయి. ఇవాళ బెటర్ అయిందన్నారు, కొంచెం స్ట్రీమ్ లైన్ చేశారు, బూత్లు కూడా ఎక్కువ యాడ్ చేశారు, పోలింగ్ స్టేషన్స్. సో ఇవాళ ఇంప్రూవ్ అయింది. అయితే ఇంకా చాలామంది వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది అక్కడికి పంపించి ఇక్కడ ఉందని, అక్కడ ఓటు చాట ఉందని చెప్పి ఇట్లా ఉన్నాయి. వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం. ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకో 1 డే ఎక్స్టెండ్ రేపటి వరకు ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. అది కాకుండా ఇంకో డే ఎక్స్టెండ్ చేయమని అడుగుతా ఉన్నాం. మేము ఏమన్నారు సార్ ఈసీ సంబంధించిన? చేస్తాం. ఇప్పుడు రేపటి సాయంత్రం వరకు అయితే ముందు ఎక్స్టెండ్ చేశారు. బహుశా ఇవాళ ఈవినింగ్ చూస్తారు ఎంతవరకు పోలింగ్ పర్సంటేజ్ అయింది అనేది. ఒకవేళ 85-90% అయింది అనుకోండి, రేపు ఒక్కరోజు సరిపోద్ది. అలా కాకుండా 50 or 60 అనుకోండి, బహుశా డెఫినెట్గా రేపు ఇంకా ప్రెషర్ చేస్తాం ఇంకో రోజు ఎక్స్టెండ్ చేయడానికి. సార్ ఇప్పుడు వరకు చూసాం, మేము కూడా ఉద్యోగస్తులతో మాట్లాడారు. ఉద్యోగస్తులు ఏమంటా ఉన్నారు? అసలు ఉద్యోగస్తులు 5 సంవత్సరాలు, నేను అన్నది కాదు, ఒక మనిషి అన్నది, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకున్నాం. ఈ ఒక్క 2 రోజులకి ఎండ వానగా దేన్నైనా తట్టుకుంటాం. ఈ అరాచకం మాకొద్దు. ఇదంతా వార్ వన్ సైడ్ బ్రదర్. నాకు తెలిసి అట్లీస్ట్ 80-90% కూటమికి పడిపోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది రేపు రిజల్ట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత. అది పరిస్థితి. అది మొత్తానికి పరిస్థితి. ఉద్యోగస్తులందరూ కూడా బ్యాలెట్ బాక్సులు అనేది వినియోగించుకుంటా ఉన్నారు. కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కూడా వాటిపై కూడా తాము ఎన్నికల అధికారులతో అయితే మాట్లాడాము. ఖచ్చితంగా వారికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించమని కోరాము. కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ చెప్తా ఉన్నారని చెప్పి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా గుంటూరులో అయితే ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో, పవన్ నాయుడు, 6 TV, గుంటూరు జిల్లా నుంచి.